Immunization for all is humanly possible. హాయ్ ఐఎమ్ రంగారెడ్డి సిద్ధు. ఇప్పుడు ఈ థీమ్ ఏంటంటే ఇమ్యునైజేషన్ డే. ఈరోజు నేషనల్ ఇమ్యునైజేషన్ డే. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఆల్మోస్ట్ 1995లో పల్స్ పోలియో ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి తెలిసే ఉంటుంది అది. ఆ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ వల్ల ఇప్పుడు చాలా మంది మనకి ఆ పోలియో నుంచి లేకుండా ఆల్మోస్ట్ ఎరాడికేట్ చేయబడింది. దానివల్ల సఫర్ అయిన వాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది బాధపడుతూనే ఉన్నారు. మనం ఈ ఇమ్యునైజేషన్ వల్ల మినిమం ప్రతి సంవత్సరానికి 10 to 20 lakhs మంది లైఫ్ సేవ్ చేయబడుతుంది. ఈ ఇమ్యునైజేషన్ అన్ని ఎగ్జాక్ట్గా ఏంటంటే చాలా మంది ఇప్పటి వరకు కూడా ఓన్లీ చిన్నపిల్లలకి అనుకుంటూ ఉన్నారు, కానీ ఇప్పుడు అడల్ట్స్కి కూడా టీనేజ్కి కూడా యూజ్ ఉంటుంది. అండ్ రీసెంట్గా డెంగ్యూకి కూడా మనకు వ్యాక్సిన్ వచ్చేసింది ఇమ్యునైజేషన్. ఈ ఇమ్యునైజేషన్ ఏంటంటే మనకి ఏమైనా డిసీజ్ నుంచి రాకుండా కాపాడుతుంది, ఒకవేళ డిసీజ్ వచ్చినా దాని సివియారిటీ తగ్గిస్తుంది. ఈ మధ్య కాలంలో టీనేజ్ వాళ్ళకి మనకు క్యాన్సర్ రాకుండా జెనిటల్ క్యాన్సర్స్ నుంచి కానీ అడల్ట్స్ న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ కానీ, సో ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ ఇమ్యునైజేషన్ ఇంపార్టెన్స్ ఉంది. ఇమ్యునైజేషన్ నుంచి మనకు సరిగ్గా వాళ్ళకి అవగాహన కల్పించడం వల్ల చాలా మంది అపోహలతో ఉండి ఇమ్యునైజేషన్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అలా కాకుండా ఇమ్యునైజేషన్ చేసుకుంటే మనం డిసీజ్ నుంచి కాపాడుకోవచ్చు. డిసీజ్ అటాక్ అయితే దాని సివియారిటీ కూడా తగ్గించుకోవచ్చు. సో ఈ టుడే నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు ఇమ్యునైజేషన్ డే మనం కల్పించడానికే ఈ థీమ్ క్రియేట్ చేయబడింది. ఎక్కడ ఏ విలేజెస్లో ఉన్నా కానీ వాళ్ళకు కూడా మనకు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఏజ్కి ఏ వ్యాక్సిన్స్ వేయించుకోవాలో తెలుసుకొని మీకు తెలిసిన డాక్టర్ని కాంటాక్ట్ చేసుకొని ఆ వ్యాక్సిన్ని వేయించుకోండి. మెయిన్గా ఇప్పుడు టీనేజ్ వాళ్ళు మనకి హెచ్పివి వ్యాక్సిన్స్ ఉన్నాయి, వాళ్ళకి జెనిటల్ క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి. అలాగే ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళు కానీ, ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ వాళ్ళు కానీ న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ కానీ ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ తీసుకొని వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా మనకు న్యూమోనియాస్ రాకుండా కాపాడుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించుకోండి. మీకు ఏ వ్యాక్సిన్స్ ఎలిజిబిలిటీ ఉంటాయి, మీ హెల్త్ కాపాడుకోండి. థ్యాంక్ యూ.